అదే నమస్కారం. క్యాటిస్ ఎస్పీ ఛానల్ ఇస్తున్నానండి. ఎంత హ్యాపీగా అనిపించింది నాకు. ఒక రష్యా స్త్రీ భారతీయుడిని పెళ్లి చేసుకున్న తర్వాత భారతీయ సంస్కృతి తగ్గట్టుగా ఉంటూ తాను ఎక్కడైతే పుట్టిందో తన మతం తన ఆచార వ్యవహారాలు ఏదైతే అవి కూడా ఫాలో అవుతూ మనలో ఒకరిగా కలిసిపోయింది. తన భర్త అడుగుజాడలు నడుస్తూ ప్రతి స్త్రీ వెనుక పురుషుడు ఉంటాడన్నట్టు, ప్రతి పురుషుడు వెనుక ఒక స్త్రీ ఉండిద్ది అన్నట్టు నిజం చేస్తూ కుటుంబ బాధ్యతల్ని చూసుకుంటూ భర్తకి సంబంధించి ఎక్కడ కూడా ఇంత చెడ్డ పేరు కూడా తీసుకురాకుండా అందరూ శభాష్ అనిపించుకుంటూ ఉంది అన్నాలేజ్ నోవా, పవన్ కళ్యాణ్ యొక్క సతీమణి. ఆమె ఈరోజు ఒక పోస్ట్ పెట్టారు. ఆయన ఇన్స్టాగ్రామ్కి వచ్చారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఎప్పటి నుంచో రావాలనుకున్న సోషల్ మీడియాకి దిస్ రైట్ టైం ఇప్పుడు వచ్చానంటూ 15 సంవత్సరాలు అవుతుంది ఈ రిలేషన్ స్టార్ట్ అయ్యి అని. తీన్మార్ మూవీ అప్పుడు పవన్ కళ్యాణ్ పరిచయం, ఆ తర్వాత 2 years 3 years మ్యారేజ్ అయింది. ఇంకా అప్పటి నుంచి అఫీషియల్ అందరికి తెలిసింది. ఆ తీన్మార్తో పరిచయం అయింది కదా, అప్రాక్సిమేట్లీ ఇప్పటికి 2011 అనుకుంటుంది. ఇప్పుడు 2026 15 సంవత్సరాలు అవుతుంది. అదే చెప్పింది 15 సంవత్సరాలు అవుతుంది బాండింగ్కి అని. అలా కొత్తల్లో పెళ్ళి ఇంటికి వచ్చిన మూమెంట్లో ఎవరిని ఎవరిని పేరు వాళ్ళకి తెలిసేది కాదంట. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరిని ఏ పేరుతో పిలిస్తే అదే పేరుతో ఆమె పిలిచేదట. అలా చిరంజీవిని ఏమో డైరెక్ట్గా అన్నయ్య అనేవాడు, నాగబాబుని చిన్న అన్నయ్య అనేవాడు. అలా చిరంజీవిని అన్నయ్య, నాగబాబుని చిన్న అన్నయ్య, వరుసకి ఇద్దరు కూడా బావలు అవుతారు. మాకు తెలియదు, పిలిచేసింది. ఆ ఎఫెక్షన్ ఎలా ఉంది ఏంటి అంటే ఇప్పుడు చెప్తుంది, నాకు అన్నలు లేరు మామూలుగా, బట్ వీళ్ళిద్దరిని నా భర్త అన్నలని నేను వరస మార్చి పేరు పెట్టి ఇలా అన్నానని పిలుస్తున్నప్పుడు వారు నిజమైనటువంటి అన్న ప్రేమను నాకు ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉందని వాళ్ళతో ఉన్నటువంటి ఆ పిక్స్ పెట్టిందండి. ఇలా ఒక విదేశీ యువతి చదవటం నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఐఎమ్ షూర్ ఒక భార్య పెళ్ళైన తర్వాత భర్తలో సగభాగం అవ్వాలంటారు. ఒక అమ్మాయి పెళ్ళై మెట్టింటికి వచ్చాక ఆ మెట్టింటికి వన్నీ తెచ్చేలాగా, మెట్టింటి గౌరవాన్ని కాపాడేలాగా ఉండాలి అంటారు. అలా ఈ ముందనమాట. నిజంగా ఫీలింగ్ హ్యాపీ అండి. సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్ట్, ఇన్స్టాగ్రామ్లో తను పెట్టిన పోస్ట్ లక్షల లైక్లు వస్తున్నాయి. తను ఇన్స్టాగ్రామ్ ఈరోజే ఓపెన్ చేసి కొద్ది గంటలు అవుతుంది. 2 లక్షలు 3 లక్షలు ఆల్రెడీ అయినట్టున్నారు ఆల్రెడీ ఫాలోవర్లు. రానున్న రోజులలో ఈమె నుంచి మంచి మంచి పోస్టు మెమరీస్ షేర్ చేస్తుందని, అటు రష్యాకి సంబంధించి ఇండియాకి సంబంధించి సంస్కృతి సంపద కలబోసి మంచి మంచి కంటెంట్ అందించదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ఎందుకంటే ఎప్పటి నుంచో సోషల్ మీడియాకి రావాలనుకుంటున్నారో ఫైనల్లీ ఇప్పుడు వచ్చారు. ఇక రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆమెను ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఆమెకి ఇబ్బంది లేకుండా చూడండి. అండ్ సోషల్ మీడియా అంటే ఇట్స్ అ గుడ్ ప్లాట్ఫామ్ అనే ఫీలింగ్ అందరికి వచ్చేలా చూడండి. బట్ ఈమె రెస్పాండ్ అయిన విధానం ఉందే, నాట్ రెస్పాండ్, ఈమె పోస్ట్ పెట్టిన విధానం ఉందే, ఫస్ట్ పోస్ట్ నిజంగా మనసుని తాకింది, చాలా పాజిటివ్.